తెలంగాణ సచివాలయంలో ఓ వ్యక్తి నకిలీ ఉద్యోగిగా చలామణి అవుతుండటంతో కలకలం రేగింది. ఓ ఉద్యోగి కదలికలపై అనుమానం రావడంతో సచివాలయం సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. పూర్తి ఆధారాలను ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు సేకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఫేక్ ఐడి సృష్టించినట్లు గుర్తించారు. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా భాస్కర్ రావు అనే వ్యక్తి ఫేక్ ఐడి సృష్టించాడు. అతనికి మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్, డ్రైవర్ రవి సహకరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో భాస్కర్ రావును, డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. సెక్రటేరియట్లో మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏమేమి అక్రమాలు చేశారు, ఆర్థికంగా ఎవరినైనా మోసం చేశారా, సెక్రటేరియట్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఓవర్ టు యు వేణు. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశారు. ఉద్యోగి కదలికపై అనుమానం రావడంతో ఫోకస్ చేసింది సచివాలయంలో హెచ్పిఎఫ్. ఇక సచివాలయంలో సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా విభాగం కూడా అప్రమత్తమై పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల కదలికను ఎప్పటికప్పుడు గమనించేటువంటి హెచ్పిఎఫ్ ఇక ఇంటెలిజెన్స్ సహాయంతో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి సృష్టించిన భాస్కర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మైనార్టీ డిపార్ట్మెంట్ లో అధికారిగా ఉన్న ప్రశాంత్, అలాగే డ్రైవర్ రవి భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు. ఇక డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో రవి భాస్కర్లను అరెస్ట్ చేయడం జరిగింది. రవి భాస్కర్లను కూడా సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ళు ఫైళ్ల క్లియరెన్స్, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. ఇక దీంతో అప్రమత్తమైనటువంటి పోలీస్ శాఖ వారిని పూర్తి స్థాయిలో విచారించి ఇంకా మరిన్ని వివరాలు రాబట్టాలని చూస్తోంది. థ్యాంక్ యూ వేణు.